వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. ఇలా బాగా మగ్గిపోయిన అరటిపండ్లని ఎవ్వరూ తినేయకుండా అలా బయటపడేస్తారండి, అలా వృధా పోనీయకుండా. దీంతో చాలా స్వీట్స్ చేసుకోవచ్చు, అందులో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇలాగా హల్వా కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు వచ్చేసి హల్వా చూపిస్తాను. ఎలాగంటే ఇలా బాగా మగ్గిపోయిన అరటిపండ్లని ఒక 3-4 వరకు తీసుకున్నామంటే ఇలా 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇది కొంచెం జల్లెడ పట్టుకొని నీట్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక బాండిని పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూన్తో ఇలా నెయ్యిని వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. అందులోనే ఈ గోధుమ పిండిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న గోధుమ పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మగ్గిన అరటిపండ్లని ఇలా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. అందులోనే వేయించుకున్న గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఇలా 1 కప్పు బెల్లము, 2 ఇలాచీలు వేసి ఒక 1/2 కప్పు అలాగా పాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా అండి, మంచి చాక్లెట్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక బాండిని పెట్టుకొని అందులో ఇలా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అందులో కొంచెం కిస్మిస్ నానబెట్టుకొని దానిపైన తొక్క తీసేసిన ఒక 3-4 బాదం ఇలా కట్ చేసుకొని సన్నగా వేయించుకోవాలి. వీటిని మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిని. ఇప్పుడు అదే బాండీలో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని అందులో వేసేయాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే స్వీట్ అండి. ఇది చాలా హెల్తీ. ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలపాలి, ఉండలు కట్టకూడదు, కలుపుతూనే ఉండాలి ఆ ఉండలంతా పోయే వరకు. ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మీకు కావాలంటే ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం ఒక ఆయిల్ రాసిన బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్నగా బాల్స్ లాగైనా, డైమండ్ షేప్లో అయినా, ఇలా రౌండ్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. జస్ట్ మనం ఏ షేప్ బౌల్ అయితే తీసుకుంటామో దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇలా చేసుకోవచ్చు.